భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సిపాయి, నగర కోట ద్వారాలను తెరువు. మన వార్తాహరుడు వస్తున్నాడు. సేనాపతులకు జయము. ఏ సమాచారం తీసుకొచ్చావు? కాలయవనుని సైన్యం మధురకు చేరువుగా ఉంది. మరొక వార్త, వారు వేకువనే సూర్యోదయానికి ముందే మధురకు చేరుకోవచ్చు. మంచిది. ఏమన్నారు? సూర్యోదయానికి ముందే వారి సేనలు నగరంలోకి వస్తున్నాయా? అవును పరంధామ, వారి సేనలు వేగంగా కదిలి వస్తున్నాయట. మంచిదేగా, రానివ్వండి. స్వామి, తమరు సైన్యానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సైన్యమంతా శస్త్రసహితంగా సిద్ధంగా ఉంది. వారు తమ ఆదేశం కోసమే ప్రతీక్షిస్తున్నారు. ఏం చేయాలో సెలవియ్యండి. చూడండి అక్రూరుల వారు, ఈ విషయంలో నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. కాలయవనునితో యుద్ధం చేయడానికి మేం ఒంటరిగానే వెళ్తాం. కనుకనే సైన్యానికి యుద్ధం గూర్చి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ వారికి నగర సంరక్షణ భారాన్ని అప్పగించండి. నగరంలోని అన్ని ప్రదేశాలలోనూ సైన్యం జాగ్రత్తగా ఉండాలి. దానితో శత్రువుల వల్ల కలిగిన ఆందోళన జనులలో దూరం కావాలి. వారి సంరక్షణ కోసం ఈ సైన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్న భావన కలగాలి. చాలు, తమరు ఈ ఏర్పాట్లు చేసి సూర్యోదయానికై నిరీక్షించండి. ఆ తరువాత చూడండి.
సేనాపతి, ఆజ్ఞ మహారాజా. మధుర నరేంద్రులకు మా సందేశాన్ని పంపించండి. మ్లేచ్ఛ నరేంద్రులు, కాల యవనులమైన మేము తమతో యుద్ధం చేయాలనే కోరికతో తమ ద్వారం చెంత వేచి ఉన్నాం. మాకు నమ్మకం ఉంది, తమరు తమ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి మా ఈ సవాల్ను స్వీకరిస్తూ మాకు తమతో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పిస్తారని. ఆ ఏర్పాట్ల కోసం మేం తమకు ఒక దినం గడువిస్తున్నాం. తెల్లవారే లోపల తమరు వెలికి వచ్చి మాతో యుద్ధం చేయకుంటే ఓటమిని అంగీకరించారని, తమరొక పిరికి వారని మేం భావించవలసి వస్తోంది. ఆ తరువాత మా సేనలు నగర ద్వార కవాటాలు పగలగొట్టి మధురలోకి ప్రవేశిస్తాయి. ఆ పైన తమని బందీలుగా చేసి మా సమక్షానికి తీసుకువస్తారు. అతనికి అంత అహంకారమా? చదవండి అక్రూరుల వారు. ఆ సమయంలో ఎవరైనా సరే మా సైన్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినట్టయితే మా సేనలు మీ నగరాన్ని ధ్వంసం చేస్తాయి. నలుదిశలా రక్తపుటేరులు ప్రవహిస్తాయి. వాటిలో నగరవాసులందరి శవాలు తేలుతూ ఉంటాయి. ఈ విధంగా మధురలోని అమాయక ప్రజలు మరణించడం వలన ఏ లాభము ఉండదు. ఇది మాకు కూడా ఇష్టం లేదు. కనుక తమకు మా ఆదేశం ఒక్కటే. చేతనైతే వీరుల వలె సైన్యంతో కూడి నగరం వెలుపలకొచ్చి యుద్ధం చేయండి. కాని పక్షంలో మీరు ఓటమిని అంగీకరించి తమకు తాముగా మాకు లొంగిపోండి. అప్పుడు మిగతా వారిని క్షమిస్తాం. ఇక తుది నిర్ణయం తమ చేతుల్లో ఉంది. దీనికి సమాధానం పంపించండి. ఏం రాయాలి స్వామి? ఇలా వ్రాయండి: మేం తమ వీరత్వం నిండిన మాటలకు అతి ప్రభావితులమైనాం. తమరు యుద్ధం కోసం చేసినటువంటి ప్రకటనలు తమ వంటి వీరపురుషులకు మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే మేము తమ వీరత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మేం తమరు చేసిన సవాలుని స్వీకరిస్తున్నాం. మరి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం పోరాటం కాలయవనునికి కృష్ణునికి మధ్య. అటువంటప్పుడు మాకు తమకు సైన్యంతో అవసరమేముంది? ఇరుపక్షాల సైనికులు నిర్దోషులు. యుద్ధం తమకు మాకు. మరి ఇరుపక్షాల సైనికులు ఎందుకు యుద్ధం చెయ్యాలి? లక్షలాది నిరపరాధులైన సైనికులు పరస్పరం యుద్ధం చేసి ఇలా చనిపోవడం ఏమాత్రమూ న్యాయం కాదు. కనుక మనం చేయవలసిందొక్కటే: కేవలం తమరు మేమే పరస్పరం యుద్ధం చేసి తేల్చుకోవాలి. కాలయవనుడు, శ్రీకృష్ణుడు ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే యుద్ధం చేస్తారు. మేం తమకు వాగ్దానం చేస్తున్నాం. ఒకవేళ తమరు మాతో యుద్ధం చేసి ఓడినా లేక చంపబడినా మేము తమ సైన్యానికి ఎటువంటి హాని కలిగించాం. మేము తమ సైన్యాన్ని క్షమించి వారిని మరలా వారి దేశానికి వెళ్లేందుకు అనుమతి ప్రసాదిస్తాం. ఫళా! వీర పురుషుడంటే ఇలా ఉండాలి. ఖచ్చితంగా కృష్ణుడు పరాక్రమవంతుడే. నారదుల వారు సత్యం వచించారు. ఈ ధరిత్రిపై మాతో యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కేవలం ఒకే వీరునికుంది. అతని నామం కృష్ణుడు. ఆ వ్యక్తి నేడు తారసపడ్డాడు. ఫళా! ఆ వీర పురుషునికి సందేశం పంపించండి. మాకు వారి షరతులు పూర్తిగా సమ్మతమని. తమ ఆజ్ఞ. కాలయవనుడు, శ్రీకృష్ణుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య పోరు వలననే ఇరు దేశాల జయాపజయాలు నిర్ధారించబడతాయి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే మధుర నగర ద్వారం వెలుపల మేం ఒంటరిగా కృష్ణుని కోసం నిరీక్షిస్తాం. మేం వాగ్దానం చేస్తున్నాం, వారు తమ వెంట ఏ ఆయుధం తీసుకువస్తారో మేము వారితో ఆ ఆయుధంతోనే యుద్ధం చేస్తామని. వెళ్ళు. ఆజ్ఞ.
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మాకెంతో ఆనందంగా ఉంది. నీవు నీ మాటకు కట్టుబడ్డావు, వాగ్దానబద్ధుడవు. ఇదే వీరత్వానికి చిహ్నం. నీకు తెలిసే ఉంటుంది, కాలయవనుతో యుద్ధం చేసేవాడు అవశ్యం మరణిస్తాడని. ఎందుకంటే కాలయవనుని ఏ ఒక్కరూ సంహరించలేరు. ఈ విషయం తెలిసి కూడా నీ మాట నిలుపుకోవాలని నీవు మాతో యుద్ధం చేయడానికి ఈ విధంగా ఒంటరిగా వచ్చావే. అందుకే మేము నిన్ను యుద్ధంలో వధించడానికి ముందు మేము నీ వీరత్వానికి మనసారా ప్రణామం చేస్తున్నాం. మేము నీ ప్రణామాలను స్వీకరిస్తున్నాం.